జాతీయ అవార్డులు ప్రకటించిన ప్రతిసారి తెలుగు సినిమాకి అన్యాయం జరుగుతుందని, అవార్డులు దక్కించుకోవటంలో వెనుకబడిందని వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం జాతీయ అవార్డులో తెలుగు సినిమా గట్టిగానే ప్రభావం చూపించింది. ఇండియన్ సినిమా గురించి తెలుగు సినిమా ప్రస్తావన లేకుండా మాట్లాడుకోవటం లేదు. అది కలెక్షన్స్ అయినా, అవార్డులైనా 71వ జాతీయ అవార్డులో ఇది రుజువైంది. మరి ఈసారి ఏ తెలుగు సినిమాకి అవార్డులు వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తమ తెలుగు సినిమాగా భగవంత కేసరిని ఎంపిక చేశారు. ఇందులో బాలయ్య హీరోగా నటించగా శ్రీలీల కీలక పాత్ర పోషించింది. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాని తెరకెక్కించాడు. ఇది మాస్ కమర్షియల్ సినిమాని అయినప్పటికీ ఆడపిల్ల పెంపకం గురించి, వాళ్ళ విశిష్టత గురించి చెప్పిన కథ ఇది. దీనికి బనవ్ బేటీకో షేర్ అనే స్లోగన్ గట్టిగా వినిపించారు. ఈ కాన్సెప్ట్ జ్యూరీకి నచ్చి ఉంటుంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన హనుమాన్ సినిమాకు కూడా జాతీయ అవార్డులో తగిన గౌరవం దక్కింది. విజువల్ ఎఫెక్ట్స్, కొరియోగ్రఫీ విభాగాల్లో పురస్కారాలు దక్కించుకుంది. ఇక చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించిన ఈ సినిమా బేబీ. ఈ సినిమా ఖాతాలో 2 అవార్డులు పడ్డాయి. ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్గా సాయి రాజేష్ అవార్డు అందుకోబోతున్నారు. ఉత్తమ నేపథ్య గాయకుడి అవార్డు కూడా బేబీ చిత్రానికి దక్కింది. గాంధీ తాత చెట్టు చిత్రానికి గాను ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె కృతి ఎంపికైంది. బలగం సినిమాలో ఊరు పల్లెటూరు పాట రాసిన కాసర్ల శ్యామ్ ఉత్తమ గేయ రచయితగా జ్యూరీ ఎంచుకుంది. శ్రీశ్రీ, వేటూరి, సుధాల అశోక్ తేజ తర్వాత గీత రచయితలుగా జాతీయ అవార్డు అందుకున్న ఘనత కాసర్ల శ్యామ్కు దక్కింది. సార్ చిత్రానికి సంగీతం అందించిన జీవి ప్రకాష్ ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. అయితే తమిళ వెర్షన్ కు ఈ గుర్తింపు దక్కింది. బలగం చిత్రానికి మరిన్ని అవార్డులు దక్కాల్సిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇక ఉత్తమ సంగీత దర్శకుడిగా యానిమల్ మూవీకి లభించింది. ఈ సినిమాకి సంగీతం అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ తెలుగువాడే. ఇలా తెలుగు సినిమా జాతీయ అవార్డులో సత్తా చూపించింది. ఈ విధంగా తెలుగు సినిమా జాతీయ స్థాయిలో సత్తా చూపించడంతో పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు.